హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు తెలిసే ఉంటుంది ఒక హైదరాబాద్ మెట్రో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్ లైఫ్ని ఎలా కాపాడిందో. జనవరి 17th రోజు అసలు హైదరాబాద్ మెట్రో ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మిషన్ని అంత ఫాస్ట్గా ఎలా సక్సెస్ఫుల్ చేసింది. గ్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్లో ఉన్న ఒక హార్ట్ పేషెంట్కి అర్జెంటుగా హార్ట్ ప్లాంటేషన్ జరగాలి అని ఆ హాస్పిటల్ వాళ్ళు నియర్ బై హాస్పిటల్స్కి కాంటాక్ట్ చేశాయి. ఎవ్రీ సెకండ్ మ్యాటర్ కదా. యూజువల్లీ సిటీ ట్రాఫిక్ వల్ల చాలా డిలే అవుతుంది. సో హైదరాబాద్ మెట్రో ట్రైన్ వాళ్ళ హెల్ప్తో అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ హాస్పిటల్ అథారిటీస్ అందరు కలిసి వర్క్ చేశాయి. మెట్రోని యూజ్ చేయడం వల్ల క్విక్ అండ్ స్మూత్ ట్రాన్స్పోర్టేషన్ని ఎన్షూర్ చేయొచ్చు అని అనుకున్నారు. సో అలాగే డోనార్ హార్ట్ని జస్ట్ 13 కిలోమీటర్స్ 13 స్టేషన్స్ 13 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు. ఎల్బీ నగర్స్ కామినేని హాస్పిటల్ నుండి డెస్టినేషన్ క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్ వరకు వచ్చారు. ఆ హార్ట్ని ఒక స్పెషల్ టెంపరేచర్ కంట్రోల్డ్ కంటైనర్లో క్యారీ చేశారు అండ్ డెడికేటెడ్ టీమ్ వాళ్ళ రైడ్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్నారు. ఇంక్రెడిబుల్ ఎఫర్ట్ చేసి టీమ్ వర్క్ అండ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కాపాడొచ్చని చూపించారు. ఇండియాలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ లాజిస్టిక్స్లో కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేశారు. ఫైనల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. లెట్స్ అప్రిషియేట్ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ హార్ట్ సేవింగ్ మిషన్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ వాళ్ళ ఎఫర్ట్స్కి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటామా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బాయ్.